భారతదేశానికి సంబంధించి ప్రపంచ దేశాల అపార విశ్వాసాన్ని ఉంచుతాయన్నటువంటి విషయాన్ని నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా వేదికగా ఎన్ఆర్ఐలతో పంచుకున్నారు. ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ముందుకెళ్తోందని గుర్తు చేశారు. రెండో అతిపెద్ద 5G మార్కెట్గా భారత్ మారిందని, మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా 6G దిశగా పయనిస్తోందన్నారు. చిప్పుల నుంచి షిప్పుల దాకా తయారీ రంగాన్ని సరికొత్త రీతిలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. మెల్బోర్న్ పర్యటనతో నా కళ నెరవేరింది. ఇక్కడ అద్భుతమైన ఆతిథ్యం లభించింది. 12 ఏళ్లలో 3 సార్లు ఆస్ట్రేలియా పర్యటించాలంటే ఇరు దేశాల మధ్య సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. ఇందులో ప్రవాస భారతీయులది కీలక పాత్ర. మెల్బోర్న్ మినీ ఇండియాగా పిలుస్తారు. ఈ ప్రాంతం భారతీయ సంస్కృతితో నిండి ఉంది. పాలు ఆస్ట్రేలియావైన, ఛాయ్లో మాత్రం భారతీయ ఉంటుంది. పప్పు, కూరగాయలు ఆస్ట్రేలియావైన, భారత్ మసాలాలతోనే వంట. గ్రో మోర్, అచీవ్ మోర్ నినాదంతో ముందుకెళ్లాలంటూ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మెయిన్ ఆపరేషన్ సింధూర్ని గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూర్తో ఉగ్ర శిబిరాలను నామరూపాలు లేకుండా చేశామని, ఆ ప్రతిధ్వని ప్రపంచం మొత్తం వినిపించిందని మోడీ గుర్తు చేశారు. ఆస్ట్రేలియా వేదికగా పాకిస్తాన్కి గుర్తు చేశారనమాట. అంతరిక్ష పరిశోధనలు ఎంతో పురోగతి సాధిస్తున్న భారత్ సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. 1 లక్ష్యం పూర్తయితే మరో సంకల్పం తీసుకుని ముందుకెళ్తాం. త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతుంది అని చెప్పుకొచ్చారు. మార్వెల్ స్టేట్లో నిర్వహించిన మెల్బోర్న్ మీట్స్ మోడీకి దాదాపు 30,000 మంది ప్రవాస భారతీయులు భారత్ మాతాకి జై నినాదాలతో మారుమోగించారు.